హలో ఎవరివన్. నంది యాక్ట్ చేసిన సినిమా అయితే ఇవాళ రిలీజ్ అయింది పైస్ అని చెప్పేసి. సినిమా ఎట్లుందని చెప్పేసి అంటే ఇక సినిమా గురించి ఎక్కువ చెప్పనేకైతే ఏం లేదు. బట్ సినిమా చూసినంతసేపు బోర్ అయితే కొట్టదు. అట్లా కూర్చుంటే సినిమా అట్లా అయిపోతూ ఉంటుంది, టైంపాస్ అయితే అవుతుంది సినిమాలో. బట్ సినిమాలో నువ్వు ఎగ్జైట్మెంట్ అయ్యి థ్రిల్ అయ్యి ఆహాహా పగలబడి నవ్వు కామి ఏముండే కూర్చున్నంతసేపు ఒక డార్క్ థీమ్లో మూవీని షూట్ చేసిన డైరెక్టరు. ఇది ఒక థ్రిల్లర్ టైప్. ఇది అందరికీ నచ్చుతుందని చెప్పి అయితే లేదు. ఒక సైకో అంటే తనకి జరిగిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల, చెడు అనుభవం వల్ల ఒక మనిషి ఎట్లా సైకోగా మారితే ఎట్లుంటుంది, దానివల్ల అవతలలో ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఈయన మళ్ళీ ఆ ఇబ్బందులన్నీ అర్థం చేసుకుని ఈయన బయట ఎట్లా పడ్డాడు అన్నదే స్టోరీ. పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు, సినిమాలోనే ఉంది. మనకి సైకో అని చెప్పేసి తెలుగులో దాని మీనింగ్ సైకో అని వస్తుంది. ఇంకా సైకో బిహేవియర్ ఎట్లుంటుంది అన్నది మనం కొత్తగా దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసే అవసరం లేదు, అందరికీ తెలిసిందే సైకో బిహేవియర్ ఎట్లుంటుంది. కొన్ని వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ని ఆన్లైన్లో పెట్టి కొంచెం కామెడీగా అంతా జనరేట్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటూ అది కూడా పెద్దగా వర్కౌట్ ఏం కాలేదు. ఏదో అంటే అన్నీ న్యాచురల్గా స్టోరీకి తగ్గట్టు స్టోరీ ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్ల కన్నా వాంటెడ్గా క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అది ఆ సీన్గా చూస్తే ఓకే బాగుంది అనిపిస్తుంది, బట్ స్టోరీతో చూస్తే మాత్రం నచ్చాయి ఏది కూడా. ఈ సినిమాలో మాత్రం అది చాలా క్లియర్గా అనిపిస్తుంది. అది డైరెక్టర్ ఏదైతే కథ రాసుకుండో మొత్తం ఆయన ఫ్యామిలీ మ్యాన్గా కావచ్చు, ఫ్రెండ్ క్యారెక్టర్గా కావచ్చు, ఏదైనా సరే కూడా డిఫరెంట్. అంటే ఇంకా సైకోతనం అంటే ఎట్లుంటుంది మనకు తెలిసింది, అన్నీ మనం పిచ్చి పిచ్చిగా చేయడం, డిఫరెంట్గా చేయడం. బట్ నందు యాక్టింగ్ మాత్రం మస్తు బాగా యాక్ట్ చేసింది సినిమాలో ఏదన్నా హైలైట్ పాయింట్ ఉంది అని అంటే నందు యాక్టింగ్ ఒకటి. కళ్ళతోనే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిండు, కళ్ళతోనే చాలా సీన్స్ని బాగా హైలైట్ యాక్ట్ చేసిండు బాగా. అంటే ఇంతకుముందున్న రొటీన్ సినిమాల్లో కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేసుకొని ఏదో ఒక మంచి కంబ్యాక్తో వద్దామని ట్రై చేసిండు. బట్ స్టోరీలో స్ట్రెంత్ లేదు. మెయిన్ స్టోరీలో స్ట్రెంత్ లేనప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, గెటప్లు కానీ, బాడీ లాంగ్వేజ్ ఏం చేంజ్ చేసినా కూడా స్టోరీలో స్ట్రెంత్ లేకపోతే సినిమా రొటీన్ అవుతుంది. ఎవరికి అంత పెద్ద తీసుకోవాలి ఖచ్చితంగా చూడాలన్న క్యూరియాసిటీ అయితే మాత్రం ఎవరికి విరగదు. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి బాగా. సినిమా మరీ తీసేసి వరస్ట్ అన్న కడిగితే లేదు. నేను చెప్తున్నా కదా, సినిమా పోయి డబ్బులు వేస్ట్, పైసలు వేస్ట్ అన్న కాదు, పోయి ఒక 2 hours హ్యాపీగా టైంపాస్ చేసుకుని రావాలంటే మాత్రం ఈ సినిమా చూడవచ్చు ఖచ్చితంగా. మరి వరస్ట్ సినిమా అయితే కాదు, ఓకే. సినిమాలో మరీ గొప్పగా థ్రిల్ అయిపోయి మొత్తం అంటే రెగ్యులర్ సినిమా కాదు. ఇంకా మీకు ఎట్లుంటాయి థ్రిల్లర్ సినిమాలన్నీ ఇట్లనే ఉంటాయి. ఇవి ఎక్కువ దీని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు మనకి. బీజిఎం ఒకటి బాగుంది, వల్ల సినిమాలో బీజిఎం మ్యూజిక్ కూడా బాగుంది. నందు బీజిఎం వీళ్ళిద్దరు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంది, కానీ ఇక అంత పర్ఫార్మెన్స్ని ప్రజెంట్ చేసే స్కేల్ ఉన్న క్యారెక్టర్ కాదు అది. ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసినప్పుడు ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. మనోడు కొంచెం సైకో కాబట్టి సైకో నుంచి పాపం ఎక్కువ ఇబ్బంది ఎవరు పడతాడంటే ఫ్రెండ్గానే పడతాడు. మన దోస్తాలని ఏడైనా సరే కూడా ఎక్కువ ఇబ్బంది ఎవరు పడతారు, మన ఫ్రెండ్ ఎవరు ఉంటే ఆనికి ఫోన్ చేసి దమ్దం చేస్తాం మనం. అట్లనే ఈ క్యారెక్టర్లో కూడా ఆయనకి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హీరో ఫ్రెండ్ కొంచెం దమ్దం ఉంటుంది. అది కామెడీ క్రియేట్ చేద్దామని ట్రై చేసిరు, బట్ అనుకున్నంత సక్సెస్ కాలేదని నా ఒపీనియన్. సినిమా అంటే కొన్ని దగ్గరలో ఓకే బాగా అనిపిస్తుంది, కామెడీ నవ్వుకోవచ్చు. బట్ సినిమా అంతా మాత్రం నవ్వుకొని ఎంజాయ్ చేసేంత స్కేల్ ఉన్న సినిమా అయితే కాదు. సురేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేశారంటే ఏదో కొంత కాస్త కొంచెం ఉంటుందని అన్నట్టు అనుకొని ఫీల్ అయ్యి నేను పోయినా. సురేష్ బాబు మనకు తెలిసిందే, సురేష్ ప్రొడక్షన్ ఎంత పెద్దదో. ఇంకా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంటే స్టోరీలో ఏమైనా గ్రిప్పు మంచి ఏదైనా కంటెంట్ ఉంటేనే ఆయన సపోర్ట్ చేస్తాడు కదా అనుకున్నా. బట్ ఓకే ఉంది, డిఫరెంట్ జోనర్ సినిమా. బట్ అనుకున్నంత ఎంజాయ్ చేసే సినిమా అయితే కాదు. అనుకున్నంత రేంజ్ లేదు, అనుకున్నంత ఎంజాయ్ ఏది లేదు. పోయి ఒక 2 hours మాత్రం హ్యాపీగా కూర్చొని రావచ్చు, బోర్ అయితే కొట్టదు. బోర్ కొట్టే సినిమా కాదు, హ్యాపీగా కొంచెం మధ్యలో నవ్వుకుంటా, మధ్యలో కొన్ని సీన్లు బాగా అనిపిస్తాయి, అవి చూసుకుంటా రానికైతే ఓకే. ఇంకెక్కువ మాట్లాడుకుంటే మనకు కూడా మంచిది కాదు. సినిమాలు బాగుండాలి, ప్రజలు కూడా సినిమాలు చూడాలి. అట్లా అని చెప్పేసి నా రివ్యూ కోసం అని చెప్పి నేను రివ్యూలో లేనిది చెప్పిననుకో రేపు పొద్దున మళ్ళీ నాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. అట్లా అని చెప్పేసి ఉన్నదో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా చూడకపోవడం అన్నది మీ ఒపీనియన్. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.